అందరూ చెప్తున్నారు, మొత్తం వచ్చింది కన్ఫర్మ్. వీడు ఇప్పుడు కూడా దాన్ని ఒప్పుకుంటాడు. కల్తీ జరిగిందని చెప్తున్నాడు కానీ అదేదో కల్తీ జరిగింది అన్నాడు. అయినా ఆడికి ఇంకా రియలైజ్ అవ్వాలి. ఎందుకని వాడు యాక్చువల్గా క్రిస్టియానిటీ అన్యమతస్తుడు, వాడు క్రిస్టియానిటీ ఉన్న క్యాండిడేట్, వాడు హిందూ దేవాలయాలకు సంబంధించి కానీ హిందూ దేవతల మీద కానీ వాడికి నమ్మకాలు ఉండవు. అలాంటి వ్యక్తిని మనం నమ్ముకొని ఓటేసాం. జనరల్గా వాడికి వేసిన మొత్తం కూడా వాళ్ళే ఎక్కువ వేశారు ఓట్లందరూ కూడా. మొత్తం వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకొని తిరుగుద్ది కాబట్టి, వాళ్ళ బావ బైబిల్ పట్టుకొని వేసాడు కాబట్టి అందరూ కూడా బైబిల్స్ అన్ని కూడా ఓట్లన్నీ వాడికి పడిపోయినాయి. అందరూ కూడా వాడికి కన్ఫర్మ్ ఉన్నారు, దాంట్లో తిరగలేదు. ఓకే, సో వాడికి ఎప్పుడు కూడా హిందూ మతాల మీద వాడికి అసలు నమ్మకాలు లేవు. వాడికి ఎప్పుడు ఎట్టకడతానే ఉంటుంది. మరి హిందువులు అనేవాళ్ళు ఓట్లు కూడా చాలామంది అడిగేసి అటు చుట్టూ తిరుగుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఏ జ్ఞానం ఉండాలని కూడా దేవుడు కలిగించాలి. అదేనండి, వాడు మతాలను గట్టిగా వాడుకున్నాడు, కులాలను గట్టిగా వాడుకున్నాడు. వాడు వాడుకుని ఎంతసేపు కూడా ప్రజల సెంటిమెంట్లు గట్టిగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అలాగే జగన్మోహన్ రెడ్డి వాడుకున్న డబ్బులు 100 కోట్ల రూపాయలు ప్రజాధనం ఏదైతే ఉందో ఆ ప్రజాధనానికి ఖర్చులు కూడా మీరు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత